హాయ్! వెల్కమ్ బ్యాక్ టు రాధీస్ యూనిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు ముల్లంగితో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ముల్లంగిలో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగి హెల్త్‌కి చాలా మంచిది. కానీ దీని వాసన వల్ల అందరూ తినడానికి ఇష్టపడరు. నేనిప్పుడు చూపించబోయే ప్రాసెస్‌లో మీరు కూడా చేసుకున్నట్లయితే అస్సలు స్మెల్ రాదు. చాలా బావుంటుంది. దీన్ని చపాతీస్ కానీ, రైస్‌తో కానీ తింటే బావుంటుంది. ముందుగా ఈ ముల్లంగి చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కరివేపాకు, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కొన్ని, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఒక టమాటో, 2 ముల్లంగి. ఈ ముల్లంగిని శుభ్రంగా వాటర్తో కడిగి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ధనియాలు వేసి వేయించుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముల్లంగి ముక్కలు వేసి వేయించాలి. ముల్లంగి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ముల్లంగి, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక ఇలా ఉంటుంది. మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. దీన్ని చపాతీతో, రైస్‌తో తింటే చాలా బావుంటుంది.